అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఇక మన పిఎం మోదీ గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే 17-18 విడతల డబ్బులు అయితే జమ అయింది. ఇక 19వ విడత డబ్బులకు ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఈ 19వ విడత డబ్బులు ఎవరికి జమ అవుతుంది ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి, ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా ఇక్కడ నేను తెలియజేస్తాను. ఎవరైతే మన దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మనకి యొక్క డబ్బులు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 24 నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు జమ అవుతున్నాయి. కాబట్టి ఈ లిస్టులో మీ పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి, ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి ఏంటి మనకు అనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా అలాగే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత అంటే 3 విడతల్లో 6,000 రూపాయలను ఆయన విడుదల చేసేవారు. ఒక్కొక్క విడతలో మనకు దాదాపు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే జమ అయ్యేది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు 18 విడతల డబ్బులు అయితే జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక 19వ విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. ఇక 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు 2,000 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు ఎవరికి పడతాయి ఏంటి, ముందుగా ఎవరికి ఏ జిల్లాల వారికి వేస్తున్నారు, రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయి అనే విషయాన్ని మీకు ఇక్కడ నేను స్పష్టంగా తెలియజేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుందన్నమాట. ఇక చూస్తే మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి పథకాలను అయితే తీసుకొస్తాయి రైతుల కోసం. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పథకమైన చెప్పుకోవచ్చు. ఇది రైతు భరోసా. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్. ఇక ఏపీలో చూసుకుంటే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, ఇలా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాలను అయితే తీసుకొస్తాయన్నమాట రైతుల కోసం. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేదే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే ఇస్తుందన్నమాట. కాబట్టి ఈ నేపథ్యంలో మనకు రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక ప్రకటనలు అయితే చేసింది. ఎవరైతే మనకు ఇక ప్రత్యేకంగా మనకు ఈ యొక్క పథకాల ద్వారా అయితే లబ్ధిని అయితే చేకూరుస్తున్నాయన్నమాట. సపరేట్గా రాష్ట్ర ప్రభుత్వాలు సపరేట్గా ఇస్తాయి మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా సపరేట్గా ఇస్తాయి అన్నమాట. ఇక ఎటకేలకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ప్రధాని మోదీ గారు. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 19వ విడత కింద మనకు 2,000 రూపాయలను విడుదల చేసేందుకు ఆయన హామీ ఇచ్చారు. ఒకవేళ మీకు గతంలో ఏదైనా మీకు డబ్బులు కాకుండా ఉంటే, అంటే జమ కాకుండా ఉంటే 17 విడత కానీ 18వ విడత కానీ ఇప్పుడు ఒకేసారి మీకు 6,000 రూపాయలు వస్తాయి. 3 విడతల డబ్బు ఒకేసారి వస్తుందన్నమాట. అయితే దీనికి మీరు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి. ఈకేవైసీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి. ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈకేవైసీ ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈకేవైసీ ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తున్నాయి. అలాగే మన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటికీ రైతు భరోసా అందిస్తుంది కాబట్టి ఈ రైతు భరోసా ద్వారా చూసుకుంటే ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా 6,000 రూపాయలు జమ అవుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ ఒకేసారి 6,000 రూపాయలు వస్తాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ఆయన ప్రకటన అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులు ఎవరైనా ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోకుండా ఉన్నా, అలాగే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవడం కానీ దరఖాస్తు చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోస్ను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేయండి. ఇక దీంతో పాటుగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి ముఖ్యమైనటువంటి పథకాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు అన్నదాత సుఖీభవ చాలా ముఖ్యమైనటువంటి పథకం అనమాట. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 14,000 రూపాయలు అందించేటువంటి పథకం అనమాట ఇది. ఈ 14,000 రూపాయల పథకాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఈ పథకం ద్వారా కూడా రైతులందరికీ కూడా దాదాపు ఒకేసారి మనకు 14,000 రూపాయలు వచ్చే విధంగా కూడా అవకాశం అయితే ఉందన్నమాట. ఇక దీంతో పాటుగా మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను 24 నుంచి కూడా విడుదల చేస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ ప్రకటన అయితే ఉందన్నమాట. ఒకేసారి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు మనకు యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నా, ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇక్కడ సూచించాయి. తప్పకుండా మీరు వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ అప్డేట్స్ ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి. ఇక 24వ తారీఖు నుంచి మనకు కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ ఒకేసారి 6,000 రూపాయలు వస్తాయి. కొంతమందికి 2,000 రూపాయలు వస్తాయి. ఇక ఇంకోటి చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు అయితే పడుతున్నాయి. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా విడుదల చేశారు. రైతు భరోసా కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మీకు డబ్బులు జమ అవుతున్నట్లు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ విషయాల ద్వారా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు 24 నుంచి కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను.